భోజప్ప స్వామి నరసప్ప స్వామి మన గిరిపల్లి రంగప్ప స్వామి అందరికీ కూడా నా గౌరవ నమస్కారం చెప్తూ మన వేదిక మా సోదరులను మీకు కూడా గౌరవ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన గురించి వెంకట స్వామి గురించి మొహమ్మద్ అన్న చాలా చక్కగా చెప్పినాడు. ఇప్పుడు ఎంత నిష్టగా అహం లేనట్లు జీవించారు. ఈరోజు పంచభూతాలలో విలీనమైన కూడా ఆయన స్మరణ సభను ఆ గురుకీర్తిని ఎట్లా ఆయన సేవ గురుతగా అహం లేనట్లు ఎట్లా స్వీకరించినాడు అని కాసి చాలా చక్కగా వివరంగా చాలా సున్నితమైన మనసుతో వాడు చేసిన కార్యం. నాకైనా పెద్ద వయసు ఉన్నా కూడా, నాకన్నా 15 ఏళ్ళు పెద్ద వయసు ఉన్నా కూడా ఆ సున్నితమైన మనసుతోన ఇది ఏమి గురుసేవకి పాత్రుడై మన కుటుంబ సభ్యులు కూడా ఈ బోధ తీసుకోవాలి. ఈ బోధ తీసుకుంటే ఆ సుసంస్కృతిక వ్యక్తిగా మారుతాడు అనే ఒక భావన వాళ్ళతో ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబ సమేతం నుంచి ఈరోజు చూస్తున్నాం 40 రోజుల పూజ కూడా అందరు గురుభక్తులను పిలిపించి సేవ కార్యక్రమం చేసి భోజనాలు తెచ్చి సంస్మరణ సభను ఏర్పరిచినాడు. ఈ బోధ సభ చెప్పడము గంటల పది చెప్పడం విశేషం కాదు. ఈ సేవకు పాత్రుడైన వాడు ముఖ్యం. ఈ గురుసేవకి కంకణం కట్టుకుని ఇమ్మని పెద్దలందరూ అసలు సాంప్రదాయం ఆడే ఉన్నాయి. వాళ్ళ గురు అందరికీ నా దోషం నమస్కారం చెప్తుంది. ఇక్కడే కాదు ఎక్కడే ఉండి, ఎందుకంటే ఇంతకన్నా సాంప్రదాయం ఎక్కడ లేదని కూడా గంటాఘోషంగా చెప్తారు. ఎందుకంటే అసలు సాంప్రదాయం కన్నా పురాతన సాంప్రదాయం ఏ బోధ కూడా లేదు. ఈ అశరీర పద్ధతిని తెలిపే బోధ అంటూ ఏది లేదు. అన్ని బోధలు దేవుని కాడికి నిమ్మడి పెట్టినారు. ఏ సాధన నీకెందుకు మీసానికి పండురాదు వినుమా అన్నా, ఏ సాధన వల్ల నేను భాష చేస్తే వినిపిస్తా పరిపూర్ణ బోధన. నేను విన్నైతే పెద్దలతో విన్నది నీకు వినిపిస్తా, సాధారణంగా మరైతే రాకు అని చెప్తున్నాను. అట్లా ప్రథమత సిద్ధాంతాలన్నీ అది చేయి, ఇట్లా ఉపాసముడు దినిమిన కూసు, ధ్యానం చేయి, లేదా యోగం చేయి, అవి చేయి ఇవి చేయి, ఇది ఏమీ పనికిరాదు. ఈ పరిపూర్ణ బోధ ఎందుకు పనికిరాదు అంటే అవన్నీ అనుమాత్రానికే సంబంధం. ఎందుకంటే ఒక గురువు దగ్గర 12 ఏళ్ళు సేవ చేసి ఒక భక్తుడు ఏమో విద్యలు నేర్చుకుంటాడు. ఒక ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు 12 ఏళ్ళు సేవ చేసి. గురువుకి వచ్చి చెప్పినట్టు, స్వామి నన్ను ఈ సాధన చేసినాను, నీళ్ళ మీద నడిచి విద్య నేర్చినాను అని గురువుని తోలుకొని నీళ్ళ మీద అక్కడ నది నుంచి నడుచుకుంటా ఇక్కడ నదికి వచ్చినాడు. గురువు అన్న తోతో ఏమో 12 ఏళ్ళు వేస్ట్ చేస్తుంది. నువ్వు ఒక ₹1 ఇస్తే అరగోలు తీసుకొని అవతలకి గెలుస్తుంది, ఒక ₹1 ఇస్తే ఈతలు గెలుస్తుంది. ఒక 12 ఏళ్ళు వ్యర్థ సేవలు చేసి గురుస్మరణాన్ని చేసుకుంటా ఈ సాధనలు కూడా పనికి రావని పెద్దలు చెప్తున్నారు. ఆ గురుపూర్తి ఈ గుడాత్మ రహస్యమే, అసలు పరిపూర్ణ రహస్యమే. గుయాతి గుయ్యమైందే. కానీ విద్యావంతులకే మాత్రం కాదు, అవిద్యావంతులు కూడా ఉండరు. ఎందుకంటే మనం ఆ సనాతనమైన సాంప్రదాయం అంటాము. ఈ శివరామ దీక్షితుల వారు ఈ ప్రబోధన ఎదగలిగినారు. కానీ అంతకుముందు లేదా ప్రబోధ అంటే ఉండదు, అంతకుముందు కూడా ఉంది. ఈ సాధారణ చతుష్టయము నిర్వహణానికి లేదు. వాళ్ళ అంతఃకరణం చూసి ప్రబోధన చేస్తుంది. ఇక విద్య నేర్చినాము, సాంఖ్యం నేర్చినాము, తారకం నేర్చినాం, అమనస్కం నేర్చినాం, మావాక్యం నేర్చినాం, నానే గొప్ప నీవే గొప్ప. దీనికి పనికి రాదు. నీకు పనికి రాదు. ఇది ఎంత ఉంటే స్వానుభావమే. నీకు నీవే తెలుసుకోవాలి, ఇంకొకటి చూపించేది కాదు. ఇది ఎవరు గురువు పరమాత్ముడు ఏ శిష్యునికైతే తన సుశ్రుతలు ఆచరించిన వానికి గురువు ముఖాన జ్ఞాతం శతకోటి గ్రంథం కిం ప్రయోజనం అని కలిసి కూడా పెద్దలను. అంటే సూచన ఎరిగిన నరునికే చెప్పాలి. సూచన ఎరిగిన నరునికే తెలుసు ఈ మర్మం ఏమని కలిసి. ఇక అందరూ తెలిసేదని అనేది కూడా తప్పు. అందరు గురువులు అంటే కాదని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే కాదంటే నువ్వు గురువులు కాదేమో, నేను శిష్యులు కాదేమో అంటే ఇది అలిగిదాము అర్థమామీలు కాదు, ఇది ఎలగనీకే. కానీ సహజమే వస్తు నిశ్చయంగా ఏ గురువు చేతైతే విన్నాడో వానికి తెలుసు. బోర్డేసుకొని తిరిగి కాదు. ఇది అందరూ బోర్డేసుకొని తిరిగి అసలు సాంప్రదాయం నాకు పరిపూర్ణం ఎరిగిందని ఎవరితో కనపడుతుందా? వాళ్ళ మనసుకి సంబంధం పట్టింది ఇది.
సరే సరే గుంగదులే అది బైక్ ఉంటేనే చెప్పాలని ఏం లేదు, నేను చెప్తాను. సేవకు పాత్రుడై వెంకటస్వామి శిష్యుడు అంటే అస్కలిత బ్రహ్మచారి అని కాసి జనక మహారాజుని చూడొచ్చు, శుక మహర్షిని చూడొచ్చు, కృష్ణ పరమాత్ముని కూడా చూడొచ్చు. స్ఖలిత బ్రహ్మచారి అని కేసాడు. స్ఖలితం అంటే పిల్లలు ఉన్నాడు స్ఖలితం, ఆ స్ఖలితం కాదు ఇది. అచలం అంటే ఏది అల్లాడింది, సత్యమై ఉన్నది, పరిపూర్ణంగా ఉన్నది. మనమందరం పరిపూర్ణంగా ఉండము. తెలిసిన పరిపూర్ణం ఉంది, తెలవకున్న పరిపూర్ణం ఉంది. ఇక్కడ తెలిసినోడు నాను అంటాడు, తెలియనోడు నాకు తెలియదు అంటాడు. అంటే పరిపూర్ణంలో లేమా మనమందరం? ఆ భగవంతుడు సృష్టిలో ఉన్నామా లేదా? కొంతమంది తెలిసినోడు పెద్దలైనారు, తెలియనోడు కింద కూర్చున్నాడు, కింద ఉన్నోడే పెద్దవాడు అవుతాడు, పెద్దవాడు కింద ఉన్నాడు. కింద పెద్ద ఏమి తేడా లేదు దీనికి. వాడు నిష్కలాశమైన నడుచుకోవాలి. ఇక్కడ నిష్కళమైన మనిషిమై నడుచుకోవాలి. గురుగీతకి పాత్ర కావాలి. ఎందుకంటే ఎవరు జ్ఞానము, ఎవరు స్థితి ఎంతో, ఎవరు మతి ఉంటుందో వాళ్ళ స్థితి గతి అంతే ఉంటుందని పెద్దల నిర్ణయం. అట్లనే జనక మహర్షి ఈ కృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి. ఎందుకంటే 18,000 భార్యలు ఉన్నా కూడా వాడు అస్కలిత బ్రహ్మచారి. ఏంటంటే ఈ ఎరుకకి వాడు దొరకలేదు, ఈ ఎరుకని పట్టుకొని ఉండలేదు. వాడు పరిపూర్ణంగా నమ్మి ఉన్నాడు. ఈ జనక మహర్షి కూడా ఆ పరిపూర్ణ ప్రబోధన నుంచే వచ్చిన ఆయన. జనక మహర్షి అంటే మహారాజు చక్రవర్తి, ఆయనకు 3 భార్యలు ఉన్నా కూడా అతను కూడా అస్కలిత బ్రహ్మచారి. ఎట్లా అని కాసి కూడా ఆ ఒక సభలో కూర్చున్నప్పుడు ఇతని ఇంత రాజ్యం మహారాజా చక్రవర్తి ఇంత వెళ్తున్నాడు, ఇతనికి కర్మ అంటదా అంటే అంటదని కాసి అంటాడు. అతను ఎట్లా అంటదంటే ఒక సైనికునికి రాజద్రోహం చేస్తే వానికి మరణదండ వేసిండ్రు. వానితోనికి జనక చక్రవర్తి ఇంకా తదితర సాంప్రదాయకులు పైకాసి వానికి ఒక విషయం చెప్తారు. ఒక విషయం ఏం చెప్తుందంటే, ఒక కుండ నిండా నీళ్ళు పెట్టించి 1 కిలోమీటర్ అంత దూరము నడవాలి. ఆ 1 కిలోమీటర్ అంత దూరము నడిస్తే ఆ కుండ పైన ఉన్న నీళ్లు చల్లరాదు, కుండ బలరాదు. వానికి ఒకటే చెప్తారు, అట్లా చేస్తే నీ మరణదండను నేను రద్దు చేస్తాను అని జనక మహర్షి చెప్తారు. అప్పుడు జనక మహర్షి మరణదండని చెప్తానంటే వానికి ఇంకేం కావాలి? అంతకన్నా సంతోషం ఇంకేం, మరణదండనే రద్దు అవుతుంది అన్నప్పుడు వానికి ఏం చేసి ఉంటుంది? ఇట్లా ఒక గీటు గీస్తారు, 1 కిలోమీటర్ వరకు జాతర, నాటకము, నృత్యము, రకరకాల వైభోగాలు, డ్యాన్సులు, సుందరమైన స్త్రీలు, పురుషులు అన్నీ ఒక జాతర ఏర్పాటు చేస్తారు 1 కిలోమీటర్ వరకు. వాని కుండ మీద నీళ్ళు పెట్టి వానికి ముచ్చోడు ముచ్చి ఆ కుండ నుంచి నడుచుకుంటూ ఆ రాజు మహల్ వరకు దావాలని కేసి వానికి వేస్తారు. వాడు నడుస్తూ 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 ఇక్కడ ఏమి నాటకాలు, నృత్యాలు, మన భజనాలు, కోలాటాలు, రంగురంగుల వైభోగాల చక్రాలు, ఆటలు, ఏమో మైదానం, రంగోలీలు, రకరకాల తిండి వాసనాలు అన్నీ జాతరలో చేసినట్లు చేస్తారు. వాడు ఎక్కడ కూడా స్ఖలన కాకుండా ఆ కుండ మీద ధ్యాస, వానికి కుండ నీళ్ళు చల్లరాదు, అంతేమని వాడి ప్రయత్నం. అలాగే వాడు ఆ జాతర అంతా చూసుకుంటూ ఆ కుండని ఒక నీళ్ళు చల్లనట్లు ఆ కుండని వచ్చి నిమ్మడి దింపుతాడు, సాధిస్తాడు. అప్పుడు పక్కన ఉన్న జనక మహర్షి సోదరులు ఏమడుగుతారంటే, ఏమయ్యా నువ్వు జాతరలో ఏమేమి చూసి అని కలిసి ఆయన అడుగుతారు. ఎవరిని? మరణదండని ఇచ్చిన రాజద్రోహికి. వాడంటాడు, అది ఆ జాతర చూసి నువ్వు నా పని నాకయ్యేదా, నా కథ నాకయ్యేదా, నా కుండ కింద పడితే నన్ను మళ్ళా ఊరు శిక్ష చేస్తారు, నా కుండ మీద ధ్యాస తప్ప నాకు యా ధ్యాస లేదు, ఏమి చూసలేను, నన్ను ఏమి నడిచింది గుర్తులేదు, నన్ను వచ్చింది గుర్తులేదు, మీరు ఇప్పుడు దింపింది ఒకటి తెలుసు, అక్కడ పెట్టింది ఒకటి తెలుసు. అట్లా అచల సాంప్రదాయకులు ఉన్న శిష్యులు ఆ మార్గం ఆస్ఫుటిగానే ఉండాలి. అసలు పరిపూర్ణం అంటే ఊక కాదు, ఆ స్థితిగా నడవాలి, ఆ స్థితిగా పొందాలి. ఆ అశరీర పద్ధతి అంటే జీవం ఉన్నప్పుడే అశరీర పద్ధతి ఎలాగో తెలుసుకోవాలి. గురు రహస్యంలో ఎట్లా నడవాలి అన్నది ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఆ వెంకట స్వామిని స్మరణ చేస్తూ ఈ 2 వాక్యములు ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.